దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన అగాపే సంపూర్ణ సువార్త సహవాస కేంద్ర సంఘ సభ్యులు, నా సహదాసులు, అలాగే అగాపే సంపూర్ణ సువార్త సంఘానికి అనేక ఇతర స్థలాల్లో ఉన్నటువంటి శాఖలు, బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి. ఇతర స్థలాల్లో నుండి కూడా మన స్వదేశంలోనూ అలాగే అనేక ఇతర దేశాలలో కూడా ఉన్నటువంటి సత్య సంబంధులు, లేఖన ప్రేమికులు అనేక మంది ఈ వారాంతంలో, ఈ శనివారపు దినాన, ఇక తెల్లారితే రేపు ఆదివారం ప్రభువును మనం ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే దినం రేపు కనుక ముందుగా ఈ దినం మనం రేపటి కొరకు సిద్ధపడడానికి సిద్ధపాటు ప్రార్థనా కూటం, అలాగే మనల్ని మనం సిద్ధపరచుకోవడమే కాకుండా సంఘ అక్కరల కొరకు విజ్ఞాపన చేయటం, మన ఆత్మీయ అవసరాలు కానీ సంఘానికి ఉండే ఇతరత్ర భౌతికపరమైన అవసరాలు కానీ అన్నిటి కొరకు ప్రార్థన చేయడానికి ఈ సమయాన్ని ఆనవాయితీగా తరతరాలుగా పెద్దలు కేటాయించారు. దాదాపుగా నాకు తెలిసి అన్ని సంఘాల్లోనూ శనివారం సాయంత్రం, అన్ని డినామినేషన్స్లో కూడా శనివారం సాయంత్రం ప్రార్థనలో గడుపుతారు. కనుక మనం కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఆనవాయితీ, క్రమము, క్రమశిక్షణను బట్టి మనం కూడా ఈ సాయంత్రకాలం శనివారం సాయంత్రం మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చాము ప్రియులారా. కనుక మరి ప్రస్తుతం ఫేస్బుక్ పేజ్లో లైవ్ నేను మాట్లాడుతూ ఉన్నాను. దీన్ని మళ్ళీ ఓఫీర్ లైవ్ టీవీ యూట్యూబ్ ఛానల్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మీరు మీ స్నేహితులకు, ఇతర గ్రూప్స్లో ఎక్కడెక్కడ మీరు సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ లింక్ మీరు షేర్ చేయడము మంచిది. సాధ్యమైనంత ఎక్కువ మందిని దేవుని వాక్యం కొరకు మనం ఆకర్షిద్దాము, తీసుకొని వద్దాము, నడిపిద్దాం, మనం బలపడదాం, అందరిని మనం ప్రభువులో ఆత్మీయంగా బలపరిచి దేవుని ఆశీస్సులు పొందుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు నేను ఏమి పాటలు పాడడం లేదు, చాలా ఆలస్యం అయిపోయింది కనుక కొద్దిసేపు మీతో దేవుని వాక్యాన్ని పంచుకొని తర్వాత ప్రార్థనలోకి ప్రవేశించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి హబక్కూకు ప్రవచన గ్రంథాన్ని మరోసారి మనం పరికిద్దాము. 2వ అధ్యాయములోని ఒక మాట మనం చదువుకుందాం. 4వ వచనం, హబక్కూకు 2:4 నేను చదువుతున్నాను, చిత్తగించండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువా, మా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ మహాకృపను బట్టి ఒక వారమంతా మమ్మను, నీ పిల్లలమైన మమ్మను, సత్య సంబంధులందరినీ, క్రీస్తు సంబంధులు అయిన వారందరినీ కూడా మీరు కాచి కాపాడి నీ రెక్కల చాటున సంరక్షించి ఈ వారాంతమున నీ సన్నిధిలో కొంత సమయం ప్రార్థనలో గడపడానికి ఇటు గొప్ప ధన్యకరమైన అవకాశము, సందర్భం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సృష్టికర్త, నీకు స్తోత్రాలు. మీరు మమ్మలను సృష్టించినారు, రక్షించారు, విమోచించారు, ఇప్పటిదాకా నడిపించినారు. విమోచకుడవు, మా నాయకుడవు, మా నావికుడవు, మాకున్న సహాయకుడవు, మాకున్న ఏకైక రక్షణాధారము, మాకు క్షేమాధారము నీవే యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహాకృపను బట్టి
ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాకు దొరికింది. మేము ధన్యులమైనాము తండ్రి. నీ గ్రంథమే మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నది. నీకు వందనాలు. ఈ సమయంలో మీరు నాతో మాట్లాడండి. నీ వాక్యాన్ని మేము పఠించాము, దాన్ని మీరు విరిచి మాకు పంచిపెట్టండి. మీ దాసుని మీరు మరుగుపరిచి వాక్య విత్తనైన నీ దీన సేవకుని నీ శిలువ రక్తంతో మీరు కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో మీ దాసుని కాల్చి పుటము వేసి బంగారంలాగా నీ దాసుని పుటము వేసి నీ పరలోక గర్భాలయంలో ఉన్నటువంటి నీ సువర్ణ తైలము తెచ్చి మీ దాసునిపై పోసి అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలే ఉంచి ప్రభువా దేవా నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడమని దేవా మా యేసయ్యా మా రక్షకుడా, ఈ వాక్య పరిచర్య వాక్య సేవ జరుగుతుండగా మీరు నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసు అద్భుత నామంలోనే స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము మనకు చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. నీతిమంతుడు విశ్వాసము మూలమున జీవించు. నీతిమంతుడైన వాడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు అనే ఈ యొక్క వ్యాఖ్య, ఈ స్టేట్మెంట్ అపొస్తలుడైన పౌలు భక్తుని సిద్ధాంత బోధనకు చాలా కీలకమైన పునాది. విశ్వాసము ద్వారానే మనకు రక్షణ, దేవుని కృప ద్వారానే మనకు రక్షణ, ఇతరత్రా సాధ్యము కాదు. మానవుని స్వనీతి మానవుని రక్షించదు. మన నీతి క్రియలను బట్టి దేవుని ఎదుట మనము నీతిమంతులమని ఆయన చేత సర్టిఫికేట్ పొందలేము అంటాడు పౌలు భక్తుడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని ఎంచబడడు అనే సంగతి స్పష్టమే అంటాడు రోమాపత్రిక 3వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు. గనుక క్రైస్తవ విశ్వాసం ఒకటి ఉన్నది. బౌద్ధులకు వారి విశ్వాసం ఉంది, ముస్లిములకు వాళ్ళ విశ్వాసం ఉన్నది, మన భారతీయ సోకాల్డ్ సనాతన ధర్మములో ఉన్నవారికి వాళ్ళ విశ్వాసం వాళ్ళకు ఉన్నది. అలాగా గ్రీసు దేశస్తులకు, ఇంకా ఇతర మతాలు ఏమైనా ఉంటే వాళ్ళ విశ్వాసాలు వాళ్ళకు ఉన్నాయి. క్రీస్తునందు ఉన్నటువంటి మన విశ్వాసం ఏంటంటే, మనము జన్మ పాపము నుండి కర్మ పాపము నుండి విడిపించబడినాము. ఆ జన్మ కర్మ పాపాల ఫలితంగా మన ముందు పొంచి ఉన్నటువంటి నరకము అనే భయంకరమైన ప్రమాదాన్ని మనం తప్పించుకున్నాము. ఇంత గొప్ప విడుదల, రక్షణ మనకు దొరకడానికి కారణం యేసయ్య కృప. యేసు ప్రభు వారు సిలువలో చేసిన యజ్ఞము, ఆయన కార్చిన పరిశుద్ధ దైవ రక్తమే ఈ రక్షణ మనం కలగడానికి కారణం. దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుడు నరావతారం ఎత్తి చేసిన యజ్ఞము, ఆ యజ్ఞపీఠిక బలిపీఠము మీద ఆయన కార్చిన దేవుని రక్తము, ఇవన్నీ కారణాలు మనము రక్షణ పొందటానికి. మరి మన వైపు నుంచి ఏమి లేదా కంట్రిబ్యూషన్ అంటే ఒకటే కంట్రిబ్యూషన్, నమ్మడము. మన వైపు నుండి నమ్మిక, ఇక మిగతాదేమీ లేదు. సాధన, కృషి ఇటువంటివేమీ లేవు. జస్ట్ బిలీవ్. మరి దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకునిన పరలోక జీవంబు మనకబ్బును అనే ఒక పాత తెలుగు పాట ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో. కేవలము నమ్ముకొనిన, ఓన్లీ బిలీవ్.
God doesn't expect us to do anything else. Just to believe with all your heart, wholeheartedly. Just believe in the finished work of Jesus Christ, the work of our redemption, which He has undertaken, He has begun, and He has finished on the cross of Calvary 2000 years back. This is the Christian faith. I am saved not because I am good. I am saved not because I have practiced so many deeds of holiness and righteousness. సెరిమోనియల్ లా, ధర్మశాస్త్రపు నీతి సంబంధమైన నీతిమత్వమునిచ్చేటటువంటి పూజాధికములు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రక్రియలు, కార్యక్రమాలు ఏవో చేసినందుకు నేను రక్షణ పొందలేదు. అవన్నీ వ్యర్థమే. రక్షణ పొందేశాను. దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని నమ్మకత్వము, దేవుని ప్రణాళిక, దేవుని వాగ్దానము, దేవుడు చేసిన యజ్ఞము, శిలువలో ఆయన పొందిన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన కార్చిన పరిశుద్ధ దివ్య రక్తము, ఇవన్నీ దేవుని వైపు నుండి పనిచేసాయి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నూతనంగా పుట్టించాడు. దేవుని వాక్యం అనే బీజాన్ని వాడుకున్నాడు ఆయన. సో మెనీ థింగ్స్ ఫ్రమ్ గాడ్స్ సైడ్, ఫ్రమ్ మై సైడ్, ఫ్రమ్ యువర్ సైడ్. దెర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ యూ డూ, జస్ట్ బిలీవ్. ఆ విశ్వాసం అనే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆల్ ట్రూ సేవింగ్ ఫెయిత్ ఈజ్ ఒబీడియంట్ ఫెయిత్. నిజమైన రక్షణార్థమైన విశ్వాసము ఎల్లప్పుడూ లోబడే గుణము కలిగి ఉంటుంది. రక్షణార్థమైన విశ్వాసం లోబడే విశ్వాసమై విధేయత అనే లక్షణం కలిగి ఉంటుంది. కొంతమందికి విశ్వాసం ఉన్నదంటారు కానీ దేవుడు చెప్పిన పని చేయరు. బైబిల్లో ఇవ్వబడ్డటువంటి యేసు ప్రభు వారి మాటలు, అపొస్తలుల ఉపదేశాలు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞలు, కట్టడలను అంగీకరించరు, ఖాతరు చేయరు, బేఖాతరు. చెప్తే చెప్పారు, మనం చేయాలా ఇప్పుడు అన్న మనస్తత్వం ఉన్నది చూశారు. అది సేవింగ్ ఫెయిత్ కాదు, అది రక్షణార్థమైన విశ్వాసం కాదు. విశ్వాసం ఎల్లప్పుడూ లోబడునదై ఉంటుంది. గనుకనే తనకు విధేయులైన వారికి యేసుక్రీస్తు వారు నిత్య రక్షణ అనుగ్రహిస్తాడని చెప్పాడు హెబ్రీ 5వ అధ్యాయంలో. ఇటర్నల్ సాల్వేషన్ ఓన్లీ టు దోస్ హూ బిలీవ్ ద లార్డ్ Jesus Christ, throw their burden on the Lord Jesus Christ, and also obey the Lord Jesus Christ. They not only believe, they not only trust Jesus, but they obey Jesus. Only the obedient people can claim to be having saving faith in the Lord Jesus. You cannot claim to be having saving faith if you are not by your basic instinct, if you are not willing to obey the commandments of our Lord, our Savior. Basic instinct. యేసయ్య చెప్పాడు అనగానే ఇక మళ్ళీ రెండో మాట ఉండకూడదు. ప్రభు చెప్పారా అయితే మనం చేయాల్సిందే. కష్టమైనా చేయాల్సిందే, ఖర్చైనా చేయాల్సిందే, నష్టమైనా చేయాల్సిందే, మనకి ఇష్టం లేకపోయినా చేయాల్సిందే, ఇప్పుడు అనుకూలం కాకపోయినా చేయాల్సిందే, ఊరందరూ మనకి ఎదురైనా మనం చేయాల్సిందే, లోకమంతా మనకి ఎదురొచ్చినా మనం చేయాల్సిందే. నా రక్షకుడు చెప్పాడు అన్న తర్వాత దాని ఫలితాలతో నాకు సంబంధం లేదు, పర్యవసానాలు ఎలా ఉంటాయో నాకు సంబంధం లేదు. నా ప్రభువు చెప్పారు, నేను చేస్తానంతే. అది నా ధనము పోగొట్టుకోవడం కావచ్చు, నా ప్రాణాలే పోగొట్టుకోవడం కావచ్చు, ఐ డోంట్ కేర్. నా ప్రభు చెప్పారు, నేను చేస్తాను అంతే, రెండో మాట లేదు అనే సహజమైనటువంటి మనస్తత్వం ఎప్పుడైతే నీకు వస్తుందో
అంతగా నువ్వు ఎప్పుడైతే యేసయ్యను ప్రేమిస్తావో అప్పుడు నీకు విశ్వాసం ఉన్నది, మామూలు విశ్వాసం కాదు, రక్షణార్థమైన విశ్వాసం. ఆ విధేయత ఎప్పుడు వస్తుంది? విశ్వాసము కలిగి ఉన్నప్పుడే. ఈ హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ విశ్వాసము కలిగి ఉన్న వాళ్ళను చూపిస్తున్నాడు. అలాగ విశ్వాసం కలిగి ఉన్న భక్త శ్రేష్ఠులను మాత్రమే కాదు చూపించటం, రెండో వర్గాన్ని కూడా చూపిస్తున్నాడు. హబక్కూకు 2:4లో 2 వర్గాల మనుషులు ఉన్నారు. చూడండి 4వ వచనం. వారు యథార్థపరులు గాక తమలో తాము అతిశయపడుదురు. అయితే ఇన్ కాంట్రాస్ట్ టు దోస్ పీపుల్ who are taking pride in what they are, their own power, their own capabilities and talents, వాళ్ళు సాధించిన ఘనకార్యాలు, తమ సొంత శక్తి చేత తాము దేవుని కొరకు, దేవుని పేరిట సమాజం కొరకు చేసిన గొప్ప గొప్ప కార్యాలను బట్టి వాళ్ళు అతిశయపడుతున్నారు. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. God is not happy about such people. అసలు నీవు ఇంకా దేని యందు కూడా అతిశయపడడం దేవునికి ఇష్టం లేదు. నేను ఇది చేశానని, నాకింత జ్ఞానం ఉన్నదని అతిశయపడడం, నాకింత డబ్బు ఉన్నదని, ఐశ్వర్యం ఉన్నదని అతిశయపడడం, నేను అందగాన్ని అందగత్తెనని గర్వపడడం, ఇదంతా కూడా దేవునికి అసహ్యం అన్నమాట. మనుషులు అలా చేస్తూ ఉంటారు, అలాగ గర్వపడుతూ ఉంటారు. మరి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా సౌందర్య కాంక్ష ఈ రోజుల్లో. ఒకప్పుడు ఏంటంటే మెన్ దే ఆర్ హ్యాండ్సమ్ అనేవాళ్ళు, ఈజ్ వెరీ హ్యాండ్సమ్ గాయ్ అనేవాళ్ళు. ఆడవాళ్ళు అయితే బ్యూటిఫుల్, దట్ ఉమెన్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఉమెన్, షీ ఈజ్ అ బ్యూటిఫుల్ లేడీ, బ్యూటిఫుల్ గర్ల్. బ్యూటీ అనే కాన్సెప్ట్ మగోళ్ళకు లేదు. వాడు హ్యాండ్సమ్, కొంచెం మొరటుదనంతో పురుషత్వం అనేది, వాడి మగతనం అనేది వాడి నడకలో, వాడి చూపులో కనబడాలి. మగవాడు అన్నటువంటి ధీమా, టీవీ రాజసం, ఈజ్ హ్యాండ్సమ్ అంటారు. కానీ విచిత్రం గమనించారా, ఈ రోజుల్లో మెన్స్ బ్యూటీ పార్లర్స్ తయారైనవి. మీరు చూశారు లేదు రోడ్ల మీద? మెన్ వాంట్ టు బికమ్ బ్యూటిఫుల్ జస్ట్ లైక్ విమెన్. అసలు బ్యూటీ అనేది ఆడవాళ్ళకు ఉండే కాన్సెప్ట్. వీడికి మీసం ఉన్న మగవాడు వీడు కూడా బ్యూటిఫుల్గా ఉండాలి అంటే, నేను అందంగా కనపడాలి అనే యావ అందరికీ ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళని అనేది ఏం లేదు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ బ్యూటీ పార్లర్లో పోతున్నారు. మరి తప్పదు కొన్నిసార్లు. ఇప్పుడు పెళ్లి కొడుకు అనుకోండి, పెళ్లి కొడుకుగా సిద్ధపడుతున్నాడు అనుకోండి, కొంచెం ఫేషియల్ చేయించుకుంటాడు, ఇంకోటి చేస్తాడు. ఇది కొంచెం ఉన్నంతలో ముఖాన్ని అందంగా ప్రజెంట్ చేయాలి అనేది అందరికీ ఉంటుంది. ఒకప్పుడు జోక్ ఉండేది, అమ్మ బ్యాట్ తీసుకురా, బ్యాటరీతో దోమలు చంపే బ్యాటు. ఇక్కడ మన గదిలో 3 దోమలు ఉన్నాయి, ఒక ఆడదోమ 2 మగదోమలు ఉన్నాయి అన్నాడు. అప్పుడు ఒక ఆడదోమ 2 మగదోమలు ఉన్నాయి, బ్యాటరీ తీసుకురా చంపుదాం. అదేంట్రా, అవి ఆడదోమలు మగదోమలు నీకెలా తెలిసిందంటే, ఏం లేదు, 2 దోమలు ఏమో బీరువా చుట్టూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే, ఒక దోమ మాత్రం ఆ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ చుట్టే తిరుగుతూ ఉంది. ఆ మిర్రర్ వదిలి రావడం లేదట. అందుకని వీడు అనుకున్నాడు అది ఆడదోమ, ఆ మిర్రర్ ముందే ఉంది కాబట్టి అని ఒక జోక్ ఉండేది పాతకాలం. కానీ ఇప్పుడు అలాగే ఉండేది, మగదోమలు ఆడదోమలు అన్నీ మిర్రర్ చుట్టే ఉంటున్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, everybody is beauty conscious.
నేను అందగాడిని అనే గర్వం, అందగత్తెననే గర్వం, నేను జ్ఞానవంతుణ్ణని గర్వం. దేవుడు చెప్పలేదు, ఇర్మీయా ప్రవక్త ద్వారా మనకు తెలుసు కదా. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెను అనగా, యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయించాలి. అసలు ఇంకొక విషయము మీద మనం గర్వపడుతున్నాం. నేను అందగాడినని, చదువు ఉందని, జ్ఞానం ఉందని, తెలివి ఉందని, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉండదని, నేను శౌర్యము గల పరాక్రమశాలినని. నువ్వు దేనిని బట్టి గర్వించినా దేవునికి నువ్వు ఒక పందిలాగా కనపడతావు. దట్ ఈస్ ద మెసేజ్ టు నైట్. ఒక పంది పిల్లలాగానే కనపడతావు, కానీ నువ్వు గొర్రె పిల్లవు కాదు దేవుని దృష్టిలో. వేస్ట్. వాడు ఇంకా దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు. మరి ఎప్పుడు నువ్వు మెచ్చుకుంటావు తండ్రి? ఎప్పుడు మేము నీకు నచ్చుతాము? ఎవరు నచ్చుతారు నీకు? అందగాడు నచ్చలేదు, అందగత్తెలు నచ్చలేదు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు ఎవరు నచ్చకపోయారు నీకు? మరి ఎవరు నీకు నచ్చుతారు? ఎవరంటే నీకు ఇష్టం? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు అన్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. కాబట్టి అతిశయించువాడు ప్రభువునందు మాత్రమే అతిశయించాలని వ్రాయబడినది నెరవేరునట్లు యేసుక్రీస్తు మనకు జ్ఞానం అయ్యాడు. నేను జ్ఞానిని అని అతిశయించకు, యేసు నా జ్ఞానం అని అతిశయించు. నేను పరిశుద్ధుణ్ణి అని నువ్వు గర్వించకు, క్రీస్తే నా పరిశుద్ధత అని గర్వించు. వేరే వాళ్ళకంటే నేను నీతిగల దానను, నీతిగల వాడను. ఐఎమ్ మోర్ రైచియస్ దాన్ అదర్ మెంబర్స్ ఆఫ్ అవర్ చర్చ్, అవర్ ఫ్యామిలీ, అవర్ కమ్యూనిటీ, అవర్ లొకాలిటీ, అవర్ సిటీ. వేరే వాళ్ళకంటే నేను చాలా నీతిగల దానను, నీతిమంతుడను అని కాదు నువ్వు గర్వించాల్సింది. క్రైస్ట్ ఈజ్ మై రైచియస్నెస్, యేసే నా నీతి అని నువ్వు గర్వించాలి. ప్రభువునందే మనం గర్వించాలి, అతిశయించాలని లేఖనములో వ్రాయబడినది నెరవేరునట్లు క్రీస్తే దేవుని మూలముగా క్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. నేను విమోచించబడ్డాను అని కూడా నువ్వు గ్రహించడానికి వీల్లేదు. ఎందుకంటే విమోచనం క్రీస్తే. ఆ క్రీస్తు అనే ఒక్కడిని నీ లైఫ్లోంచి తీసి పక్కన పెట్టేస్తే నీకు విమోచనము లేదు. నీవు విమోచించబడిన వ్యక్తివి కాదు. యు ఆర్ నాట్ అ రిడీమ్డ్ పర్సన్ ఇఫ్ క్రైస్ట్ గోస్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. క్రీస్తు నీ విమోచకుడు మాత్రమే కాదు. He is not only your redeemer, but he is your redemption. He is your holiness. He is your righteousness. And he is your wisdom. నీకు జ్ఞానమును ఇచ్చువాడే కాదు, క్రీస్తే నీకు జ్ఞానం. ఆ క్రీస్తు అనే ఆ ఒక్క మనిషిని అని కాన్షియస్గా అంటున్నా. క్రీస్తు యేసు అను నరుడు అని పౌలు అన్నాడు కదా. అందుకే నేను కాన్షియస్గా క్రీస్తు అనే ఆ ఒక్క మనిషిని, ఆ గ్లోరిఫైడ్ మనిషిని, ఆ మృత్యుంజయుడైన మానవుణ్ణి, ఆ దైవ మానవుణ్ణి, మానవ జాతి ప్రతినిధిగా పరలోకంలో దేవుని విశ్వచక్రవర్తి రాజ దర్బారులో మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్న ఆ యేసనే పరిశుద్ధ మానవుణ్ణి, దివ్య మానవుణ్ణి, మహిమపరచబడ్డ మానవుణ్ణి నీ యొక్క జీవితం నుంచి తీసి పక్కన పెట్టేస్తే నీకు ఇంకా జ్ఞానం లేదు. ఉందనుకుంటావు నువ్వు,
జ్ఞానం ఉన్నది అనుకుంటావు, అన్ని తెలివి తక్కువ పనులు చేస్తావు. నిన్ను నరకానికి తీసుకెళ్లే పనులే చేస్తావు, నిన్ను నరకాగ్ని గుండానికి తీసుకెళ్లే మాటలే మాట్లాడతావు, అలాంటి ఆలోచనలే ఆలోచిస్తావు. బికాస్ యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. You don't have wisdom because you don't have Christ. All the educated people, all the wise and intelligent people, without Christ, can never take wise decisions with regards to their own personal eternal safety. వాళ్ళ యొక్క వ్యక్తిగత నిత్యక్షేమం అనే ఇష్యూ వచ్చేసరికి ఈ మహామేధావులు, విద్యావంతులు, జ్ఞానవంతులు తెలివైన నిర్ణయాలు తీసుకోరు. చాలా తెలివి, మేధస్సు ఉంది, ఈ మేధాశక్తి ఉంది, శాస్త్రీయ పరిజ్ఞానం ఉంది, విషయ పరిజ్ఞానం ఉన్నది, అనుభవం, లోకానుభవం ఉంది, లోక జ్ఞానం ఉంది. కానీ చాలా జ్ఞానము కలిగిన వాళ్ళు తమ సొంత రక్షణ అనే ఇష్యూ వచ్చేసరికి మోస్ట్ తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే క్రైస్ట్ అనే విజ్డమ్, పర్సానిఫైడ్ విజ్డమ్, వ్యక్తి రూపము ధరించిన జ్ఞానం లేదు వాడి దగ్గర. క్రీస్తే మనకు జ్ఞానం. అంతేకాదు, నేను చాలా పరిశుద్ధుణ్ణి అని గర్వించొద్దు. అప్పుడు కూడా నువ్వు పందిపిల్లవే దేవుని దృష్టికి. నేను చాలా నీతిమంతుడిని అని నువ్వు గర్వించకు, అప్పుడు కూడా పందిపిల్లవే నువ్వు. ఏమని గర్వించాలంటే క్రీస్తే నా పరిశుద్ధతని గర్వించాలి. అంటే నీవెంత పాపానికి దూరంగా, పరిశుద్ధంగా, చాలా నీతిగా నువ్వు నడిచినా, బ్రతికినా, క్రీస్తు అనే ఒక వ్యక్తి, ఆ మరియ కుమారుడు, కన్యకుమారుడు, దేవుని కుమారుడు, ఆది సంభూతుడు, విశ్వ నిర్మాణకుడు, ఆది యందుండిన వాక్యము, ఆ నాద బ్రహ్మము, మృత్యుంజయుడు, విరాట్ పురుషుడు, యజ్ఞ పురుషుడు, పస్కా గొర్రె పిల్లగా మన కొరకు వధింపబడినటువంటి అహరోను కంటే శ్రేష్ఠుడు, తానే బలియజ్ఞమైన వాడు, మృత్యుంజయుడు, ఆయన ఒక్కడిని నీలో నుండి తీసేస్తే ఇక మిగతా నీవు చేసిన మంచి పనులు, పుణ్యకార్యాలు, ప్రార్థనలు, దైవ సంబంధమైన కార్యక్రమాలు అన్నీ కూడా బిగ్ జీరో, బిగ్ జీరో, బిగ్ జీరో. బిగ్ జీరో అని ఎందుకంటారు తెలుసా? ఇంత చిన్న గుండ్రం చుట్టితే ఇది సున్నా, అంత పెద్ద గుండ్రం చుట్టాడు అది కూడా సున్నా. ఇట్ ఈస్ ఓన్లీ బిగర్ ఇన్ సైజ్, బట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. Zero is zero, whether it is small or big. అలాగా మనుషుల్లో కొంతమంది చిన్న చిన్న జీరోస్ ఉంటారు. తెలివి లేనోళ్ళు, జ్ఞానం లేదు, చదువు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, సామాజిక అంతస్తు, సోషల్ స్టేటస్ లేదు. దే ఆర్ ఆల్ స్మాల్ స్మాల్ జీరోస్, బట్ దేర్ ఆర్ సమ్ బిగ్ జీరోస్. దే ఆర్ బ్యూటిఫుల్, సో దే ఆర్ ఎ వెరీ బిగ్ జీరో. They are highly educated. They are also very big zero. చాలా చదువుకున్నారు కానీ చాలా పెద్ద సున్నావాడు. చాలా అందంగా ఉన్నది ఆమె కనుక ఆమె చాలా పెద్ద సున్నా. అది సున్నాని, ఇది వీడు సున్నాని. క్రీస్తు తమ హృదయంలో, తమ జీవితంలో ఎవరెవరికి లేడో వాళ్ళందరూ సున్నాలే. అందరూ సున్నాలే. తెల్లగోడ మీద బొగ్గుతో గీసిన ఆ సున్నా సున్నానే, నల్ల పలక మీద తెల్లగా చాక్ పీస్తో గీసిన సున్నా అది కూడా సున్నానే. తెల్ల సున్నా కానీ, నల్ల సున్నా కానీ, చిన్న సున్నా కానీ, పెద్ద సున్నా కానీ, క్రీస్తు లేని వాడు, క్రీస్తు లేని స్త్రీ, ప్రతి ఒక్కరూ కూడా సున్నా సున్నా సున్నా. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ వాల్యూ ఇన్ యూ, ఇట్ ఈస్ దట్ యూ హ్యావ్ క్రైస్ట్ ఇన్ యూ. నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు అనే దాన్ని తలుచుకో, మురిసిపో, అతిశయించు. అతిశయించు, క్రీస్తు నాలో ఉన్నాడు. హబక్కూకు 2:4 కొంతమంది
యథార్థపరులు కాక, దే ఆర్ నాట్ ఆనెస్ట్ అబౌట్ దేర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, దేర్ ఫ్యాక్చువల్ ఎక్స్పీరియన్స్, వాస్తవికమైన అనుభవాలను గురించి వాడు యథార్థంగా మాట్లాడరు. లోపలంతా డొల్ల, పైకి మాత్రం చాలా గొప్ప పరిశుద్ధుడిలాగా పోజు ఇస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే దానివల్ల ప్రయోజనం ఏమున్నది? వాడి లోపల ఏమున్నదో ఆ డొల్ల చుట్టూన్న సమాజానికి కనపడకపోవచ్చు, దేవునికి అయితే కనబడుతుంది కదా. ఆయన దృష్టికి ఏది మరుగు లేక సమస్తము తేటగా కనబడుతున్నది. వాళ్ళు ఆనెస్ట్ పీపుల్ కాదు, యథార్థవంతులు కాదు. లేనిదేదో తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం, తెచ్చిపెట్టుకున్న పెద్దరికం, తెచ్చిపెట్టుకున్నటువంటి నీతి, పరిశుద్ధత, దిఖావా, అందరికీ కనిపించడానికి ఒక ముసుగేసుకుంటారు. పిల్లరా, అయితే అని వాళ్లకు కాంట్రాస్ట్లో చెప్తున్నాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా ఈ ఇద్దరు ఉన్నారు. పిల్లరా, క్రీస్తును పట్టుకొని ఆయన మీదనే భారం వేసి, ఆయన మీదనే ఆశ పెట్టుకొని, ఆయనే నా నీతి, నా పరిశుద్ధత, నా జ్ఞానము, నా బలము, నా సర్వము అని 24 గంటలు ఆయన మీద ఆశ పెట్టుకొని, ఆయనకే వేళ్లాడి, ఆయన్ని పట్టుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు నీతిమంతులను పిలుస్తున్నాడు. యేసును పట్టుకోకుండా, యేసు మీద ఆధారపడకుండా ఇంకా ఇతర విషయాల మీద అతిశయిస్తూ ఉంటారు కొంతమంది. అంటే అవి మంచి పనులే. నేను చాలా ఎక్కువ బైబిల్ చదివేశాను, నేను బాగా జ్ఞానం సంపాదించేశాను, నేను చాలా బాగా ప్రసంగాలు చేయగలను, నేను ఇంకా ఏదేదో దేవుడి కొరకు చేయగలను, పాటలు రాయగలను, పాడగలను, ఇత్యాది అన్నీ చేయగలను. ఇలాగా ఎవరైతే గర్విస్తూ ఉన్నారో వాళ్ళని దేవుడు అంటాడు వేషధారులు, యథార్థత విహీనులు, డిజానెస్ట్ పీపుల్. ప్రభునందు ప్రియులారా, శనివారం సాయంత్రం ఎందుకు ఈ విషయం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిస్తున్నాడంటే, ఇప్పుడు మరికొద్దిసేపట్లో మనము కరుణాపీఠం దగ్గరికి వెళ్ళబోతున్నాం. కృపాసనము దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. కృపాసనము దగ్గరికి వెళ్ళినప్పుడు నీవు చేసే ప్రార్థన, నీ విజ్ఞాపన దేవుని ముందు విలువైనదిగా నిలబడాలి అంటే, విలువైనదిగా దేవుని చేత అంగీకరించబడాలి, దేవుని చేత ఎంచబడాలి అని అంటే, నీవు దేవుని ముందుకు ఒక వేషధారిగా వెళ్ళొద్దు, దేవునికి అసహ్యమైన వ్యక్తిగా నువ్వు వెళ్ళొద్దు. విశ్వాసము ద్వారా జీవించే నీతిమంతుడు అన్న కేటగిరీలో నీవు నిలిచి దేవుని ముందుకు వెళ్ళాలి. Go before the Lord with your intercessions and prayers and supplications as a righteous person who is living by faith, not as a hypocrite who is taking pride in his own self and his own capabilities and talents and achievements. తాను సాధించిన వాటిలో, తనకున్నటువంటి ఎబిలిటీస్లో గర్వించే ఒక వేషధారిగా నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు వెళ్ళొద్దు, ఎప్పుడు వెళ్ళొద్దు దేవుని ముందుకు. ఉదయకాల ప్రార్థన, నీకు రాత్రి వేళకు వస్తే ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఎప్పుడైనా సరే నువ్వు మోకరించి దేవుని ముందుకు ప్రార్థన చేయడానికి వెళ్ళే ప్రతిసారి కూడా వారు యథార్థపరులు గారు, తమలో తాము అతిశయపడుదురు అనే గుంపులో నువ్వు లేకుండా చూసుకోవాలి. ప్రతిసారి జాగ్రత్త పడాలి.
ప్రతిసారి ప్రార్థన కొరకు వెళ్ళేటప్పుడు నీవు నీ హృదయాన్ని కన్ఫర్మ్ చేసుకొని స్థిరపరచుకోవాలి. నేను దేవుని ముందుకు వెళుతున్నా, నేను అడిగేది నాకు కావలసిన విడుదల, పరిష్కారం, స్వస్థత, జవాబు నేను పొందుకొని వస్తాను. ఎందుకు అంటే దేవుడు నా ప్రార్థన తులసివేయటానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే నేను చాలా అందగాడిని, చాలా గొప్పవాడిని కాదు, చాలా జ్ఞానిని, మేధావినని కాదు, చాలా భక్తిపరుణ్ణని కాదు, చాలా పరిశుద్ధత గలవాడినని కాదు, చాలా నీతి గలవాడినని కాదు 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 కానే కాదు. నేనేదో గొప్పగా చేసేసాను, గొప్పగా బ్రతికేశాను కాదు. ఎందుకు దేవుడు ఇస్తాడు తెలుసా? నేను అడిగింది, నేను క్రీస్తును కలిగిన వాడిగా దేవుని ముందుకు వెళ్తున్నాను, క్రీస్తును కలిగి వెళుతున్నా, క్రీస్తునందు అతిశయించి వెళుతున్నా, క్రీస్తు మీద విశ్వాసంతో వెళుతున్నా. నన్ను దేవుని ముందు ఆ పరీక్షలో పాస్ చేయించేవాడు నాలో ఉన్న క్రీస్తు. దేవునికి నేను అందంగా కనపడేటట్టు చేసేవాడు నాలో ఉన్న క్రీస్తు. దేవుని ప్రణాళికలో, దేవుడు నాకు అప్పగించిన పనులలో నేను తెలివైన నిర్ణయాలు తీసుకొని తెలివిగా నేను పని చేయడానికి, సమయోచిత జ్ఞానము నాకు ఇవ్వడానికి నా జ్ఞానముగా నాలో ఉన్నవాడు క్రీస్తు. నేను ఏదో చేశానని కాదు, ఏదో చేయలేదని కాదు. యేసు నా నీతి, యేసు నా పరిశుద్ధత అనే పట్టుదలతో యేసు మీద ఆనుకొని వెళ్ళావనుకో, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నువ్వు చేస్తావు. ఆటోమేటిక్గా దేవుడు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అదే నువ్వు అడిగేస్తావు, అడిగింది పొందేస్తావు. అంతే. ఆశ్చర్యపోతావు. ఇంత ఈజీయా ప్రార్థన చేయటము, అడిగింది ఆ సర్వశక్తుని చేతిలోంచి పొందుకోవటం ఇంత ఈజీయా అనుకుంటావు. చాలాసార్లు ప్రార్థన చేయడం కష్టం, అడిగింది పొందడం కష్టం. ఎందుకంటే ఈ యువతల కేటగిరీలో ఉండి వెళ్తారు జనాలు. కొంతమంది దేవుడు మామూలుగా అడిగితే ఇవ్వడం లేదని గట్టిగా వాల్యూమ్ పెంచేసి అడుగుతారు. ఇంకా గట్టి అరిస్తే ఇస్తాడేంటి దేవుడు? అయ్యి బాబు వీడు అరిచేస్తున్నాడు, నా గూబలు పోయేటట్టున్నాయి, వీడు ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ వచ్చిన అన్ని భాషల్లో అడుగుతున్నాడు. మళ్ళీ నేను రాసిన బైబిల్లో కొన్ని మాటలు కూడా వీడికి తెలిసిపోయినాయి, ఆ వచనాలు ఎత్తి చెప్పి రెఫరెన్సులతో సహా ప్రార్థన చేస్తున్నాడు. బాబోయ్, నన్నే గద్దించేటట్టు మాట్లాడుతున్నాడు. పోనీ ఇచ్చేద్దామని భయపడతాడు దేవుడు. ఏంట్రా అనవసరంగా గావుకి ఎగర పెడుతున్నావు, చెవి కోసిన మేకలాగా, తగ్గించు అంటాడు. మనము గట్టిగా అరిసినందుకు దేవుడు భయపడి, లేకపోతే ఇంప్రెస్ అయిపోయి, అయ్య బాబు వీడు బాగా ప్రార్థన చేసేస్తున్నాడని వస్తాడు అనుకోకండి. హన్నా చేసిన ప్రార్థనలో హృదయ వేదన ఉన్నది, ఉచ్చరింపరాని మూలుగు ఉన్నది. ఆమె చేసిన ప్రార్థనలో మాటలే లేవు అని చెప్పాడు లెనార్డ్ రావెన్హిల్ గారు. హన్నా ప్రార్థన అది వాడుక కాదు, వేడుక కాదు. ఆమె ప్రార్థనలో వేదనే ఉన్నది, మూలుగు ఉన్నది తప్ప ఎటువంటి వొకాబులరీ లేదు, గ్రామర్ లేదు, స్కాలర్లీ ప్రజెంటేషన్ లేదు, ఏమీ లేదు. నాకు సంతానము లేదు, అవమానం అయిపోతుంది, నా సవతి నన్ను ఇలాగ వేధిస్తోంది, యెహోవా తండ్రి నన్ను కరుణించమని ఆమె లోపల ఏమనుకుంటుందో కానీ బయటికి ఒక్క మాట పెకలడం లేదు. మీకు తెలుసా, గట్టిగా అరిసే ప్రార్థనలు యేసయ్య వింటాడు అనుకోకండి. నీ మూలుగును వింటాడు, నీ హృదయ వేదన వింటాడు. నువ్వు మౌనంగా రాల్చే కన్నీటిని మౌనంగా నువ్వు కార్చే చీకట్లో నీ దిండు తడిసిపోయేటట్టు ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా కార్చే ఆ కన్నీటిని కూడా దేవుడు ఒక ప్రార్థనగా, ఒక పిటిషన్గా స్వీకరిస్తాడు. నీ కన్నీటికి విలువ ఉంది యేసయ్య సన్నిధిలో.
నీ ఉచ్చరింపరాని వేదనతో మూలుగు ప్రార్థనలో నువ్వు మూలిగి ఆ మూలుగులకు ఆయన సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో విలువ ఉంది. నువ్వేదో చాలా పాండిత్యంతో, గంభీరమైన మాటలతో, గంభీరమైన వొకాబులరీ పదజాలముతో ప్రార్థన చేస్తే వింటాడనుకోకు. దేవునికి కావలసింది ఏంటంటే, నీవు ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తున్నావా, తెలుగులోనా, లేకపోతే గ్రీకు, హెబ్రీ భాషలు తెలిసి ప్రార్థన చేస్తున్నావా, బాగా వాక్య జ్ఞానంతో ప్రార్థన చేస్తున్నావా, ఇవన్నీ చూడలే ఆయన. హన్నాకేం వాక్య జ్ఞానం ఉంది. ఇష్మాయేలు పొదల మాటున్న పడవేయబడ్డాడు. తల్లి హాగర్ అనుకున్నది, వీడి చావు నేను చూడలేను, వీడు చచ్చిపోతున్నాడు, 9 నెలలు నా కడుపున మోసి నేను కన్నా నా కొడుకు పెద్దోడు అయిపోయాడు, మా కళ్ళ ముందు చచ్చిపోతున్నాడు, నేను చూడలేనని వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. వాడు ఆ చిన్నోడు ఏం ప్రార్థన చేశాడో మనకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు. వాడు ప్రార్థన చేశాడని యెహోవా దేవుడు వచ్చి హాగరుకు చెప్పాడు, హాగరు, ఆ చిన్నవాడు ఉన్న చోట యెహోవా అని మొరను విని ఉన్నాడు. ఇష్మాయేల్ అనే మాటకు అర్థమే దేవుడు వినును అని. గాడ్ లిసన్స్ టు యువర్ ప్రేయర్. వాడికి ఎందుకో మరి అబ్రహాం ఆ పేరు పెట్టాడు, దేవుడే పెట్టాడు అనుకోండి, వాడికి ఇష్మాయిల్ని పేరు పెట్టమని దేవుడే చెప్పాడు. అంటే పేరు పెట్టేటప్పుడే అందులో ఒక అర్థం ఉంది. దేవుడు వింటాడు అనేది వీడి పేరు. అంటే వీడేం చేస్తాడనమాట, దేవుడు వింటాడని ఈ పేరుకు అర్థం. ఆ చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఎవరైనా అడిగి, ఏం బాబు నీ పేరేంటంటే, దేవుడు వింటాడండి అంటాడు. దేవుడు వింటాడు, సరేరా నీ పేరు అడిగాము, పేరు చెప్పు. అవునండి అదే నా పేరండి, నా పేరు దేవుడు వింటాడు అంటాడు. వాళ్ళ భాషలో అదే అర్థం. దేవుడు వింటాడా, ఇదే విచిత్రమైన పేరురా. అమ్మ నువ్వేం చేస్తావు, నేను మొరపెడుతుంటానండి. దేవుడేమో వింటూ ఉంటాడు, నేనేమో మొరపెడుతూ ఉంటాను. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిసింగ్ నేమ్, వాట్ ఎ వండర్ఫుల్ నేమ్ దట్ క్యారీస్ గాడ్స్ ప్రామిస్. వాడిని చూసి చిన్నప్పటి నుంచి అందరూ దేవుడు వింటాడు, దేవుడు వింటాడు, దేవుడు వింటాడని పిలిచారు. ఒక టైం వచ్చింది, వాడు నిజంగా మొరపెట్టాడు, దేవుడు నిజంగా విన్నాడు. ఏమడిగి ఉంటాడు వాడు, నేను చచ్చిపోతున్నాను, నా తండ్రి యొక్క దేవా నన్ను కరుణించవా, నాకు దాహం వేస్తుంది, నీళ్ళు లేవు, మా అమ్మ ఏమో వదిలేసి వెళ్ళిపోయింది, నాకు ఇంకెవరు లేరు కదా. దేవుడు దిగొచ్చేసాడంతే. వాడు ఏమైనా పెద్ద బైబిల్ కాలేజీ ప్రొఫెసరా, ఏం వాగ్దాన పుత్రుడు కూడా కాదు వాడు. అసలు బ్రతకడానికి హక్కు లేదు వాడికి. బ్రతకడానికి హక్కు లేనివాడు చేసిన ఒక మౌన ప్రార్థన, ఒక మూలుగు దేవుడు విన్నాడు, వచ్చేసాడు. దేవుని ముందు మన ప్రార్థనకు విలువ ఉండాలంటే మొట్టమొదట నీలో నుండి గర్వము, ప్రతి విధమైన గర్వం బయటికి వెళ్ళిపోవాలా. ప్రతి విధమైన గర్వం, నేను చెబుతున్నాను, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. నీలో నుండి జ్ఞాన గర్వము పోవాలి, ధన గర్వము నీలో నుండి పోవాలి, కుల గర్వము నీలో నుండి పోవాలి. వింటున్నారా? కొంతమంది రక్షణ పొంది క్రీస్తు సంఘంలోకి వచ్చిన తర్వాత మేము ఫలానా వాళ్ళు, సందర్భం ఉన్నా లేకపోయినా సందర్భం కల్పించుకొని రోజు మేము ఫలానా వాళ్ళండి, మేము ఫలానా మా ఫలానా కులం అని ఊరికే చెప్పుకుంటారు. కొంతమంది చెప్పుకోకపోయినా పెళ్ళిళ్ళు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ బుద్ధి బయట పెట్టుకుంటారు. నేను చెప్తున్నాను, మీరు రాసి పెట్టుకోండి, దేవుడిని అడగండి, ఏంటయ్యా నీ దాసుడు ఇలాగ అన్నాడు అని అడగండి. నా మీద కంప్లైంట్ ఇచ్చుకోండి మీకు కావాలంటే.
నీవు ఎంత ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన వినడు, నీలో కుల గర్వం ఉన్నంత వరకు. జాతిని బట్టి నువ్వు ఆదాము కొడుకువు, ఆదాము కూతురు, అది నీ ఐడెంటిటీ. నీ ఐడెంటిటీ నువ్వు ఒక బ్రాహ్మడు, రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాది. దిస్ ఈజ్ నాట్ యువర్ ఐడెంటిటీ. యువర్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ దట్ యూ ఆర్ ఎ సన్ ఆఫ్ యాడమ్, you are a daughter of Adam, you are a child of Adam, and you are a sinner by birth. అది నీ ఐడెంటిటీ. మీరు ఏమిట్లు అంటే ఏమిట్లండి సార్, మనిషి ఇట్లండి, మేము పాపిట్లండి, పాపులమండి, ఇంకా ఏముంది సార్ నాకు. అది కాదు, మీ కులం లేదు, ఏమీ లేదు. మేము మనందరం మీరు నేనంతా ఒకటే కులం, పాపుల కులం, మనుషుల కులం, పాపుల కులం, నరక పాత్రుల కులం. అది నీ ఐడెంటిటీ. నీవు యేసు సువార్తను విని నమ్మి బాప్తిస్మం పొందినాక యు ఆర్ ఎ ఫర్గివెన్ సిన్నర్. నీవు క్షమించబడిన పాపివి, పరిశుద్ధునిగా నూతన జన్మ పొంది దేవుని కుటుంబంలో నీటి ద్వారా ఆత్మ మూలముగా జన్మించినటువంటి నూతన వ్యక్తివి నీవు. ఇది నీ ఐడెంటిటీ. అది తప్ప ఇంకేదైనా ఉన్నదని నువ్వు గర్విస్తున్నావు అనుకో, నీ ప్రార్థన పరలోకం చేరదు, ఆ పైన మేఘాల దాకా కూడా పోదు. నువ్వు కూర్చున్న ఆ ఇంటికి పైన కప్పు ఉంది చూసావు, ఆ కప్పు కూడా దాటదు నీ ప్రార్థన. నీ భ్రమే. దేవుడు నీ పెదవుల్లో ఉన్న మాటలను చూడ్డు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గుండెల్లోకి చూస్తాడు ఆయన. అవును, వీడు బాగానే ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆ లోపలే ఉందో చూద్దాం కొంచెమని లోపల చూస్తాడు. వీడు నేను బాగా చదువుకున్నానని గర్వపడుతున్నాడు, నేను గొప్ప కులంలో పుట్టానని గర్వపడుతున్నాడు. ఈ కుల గర్వము, ధన గర్వము, బల గర్వము, జాతి గర్వము, జ్ఞాన గర్వము, ఇవేవి నీలో ఉండకూడదు. ఉంటే దేవుడు అంగీకరించడు. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నీలో భక్తి గర్వం ఉన్నా సరే దేవుడు నీ ప్రార్థన వినడు. అది అసలు మెసేజ్. ఇఫ్ యు టేక్ ప్రైడ్ that you are a great Christian, great godly person, you are a person of high moral standards. నేను మా ఇంటా వంట మాకు మొదటి నుంచి మాకు చాలా డిసిప్లిన్ అండి. మా తాతల ముత్తాతల నుంచి మేము చాలా భక్తి గల కుటుంబాలు. అనుకున్న ప్రతి ఒక్కడి ప్రార్థన కప్పుకు దాగి బౌన్సర్ వెనక్కి వచ్చేస్తుంది. దేవుడు వినడు. ఈ విషయం వింటున్నారా మీరు? జ్ఞాన గర్వము, సౌందర్య గర్వము, బలగర్వము, ఐశ్వర్య గర్వము, ఇవెంత అసహ్యములో భక్తి గర్వము అనేది కూడా అంతే అసహ్యము దేవునికి. ఐ థింక్ ఐ మేడ్ మై పాయింట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. వెన్ ఐ గో బిఫోర్ ద లార్డ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. శబాష్ బేటా, నేను చెప్పమన్నమాట కరెక్ట్గా చెప్పేవారు అని ఆ పెద్ద ఆయన అంటాడు, నాకు ఏదో బహుమానం ఇస్తాడు, నాకు నిండు విశ్వాసం ఉంది. ఇప్పుడు నేను డబ్బు గల్లవాడిని నువ్వు గర్వపడడం ఎంత అసహ్యమో, నేను తెలివైన వాడిని అందగాడిని నువ్వు గర్వపడితే ఎంత అసహ్యమో, భక్తి గర్వం ఉంది. స్పిరిచువల్ ప్రైడ్, స్పిరిచువల్ ప్రైడ్, ద ప్రైడ్ బేస్డ్ ఆన్ యువర్ గాడ్లీనెస్, అది కూడా అంత అసహ్యం. నేను చెప్తున్నాను, ఈక్వల్లీ ఇట్స్ అన్ అబామినేషన్ బిఫోర్ ద లార్డ్. దేవునికి చాలా అసహ్యం. అసహించుకునే దగ్గరనే ఈక్వల్ అన్నాను. బట్ అదర్ ఆస్పెక్ట్ ఉంది, డేంజరస్ అని ఉంది చూసారు, అక్కడైతే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్లీ డేంజరస్, ఇట్ ఈస్ మోర్ డేంజరస్. ఇట్స్ మోర్ డేంజరస్. డబ్బు గర్వం కంటే, కుల గర్వం కంటే, జ్ఞాన గర్వము కంటే,
భక్తి గర్వము ఎక్కువ ప్రమాదకరం. ఇట్స్ మోర్ డేంజరస్. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ డబ్బు గర్వం ఉన్నవాడికి వ్యాపారంలో ఏదన్నా లాస్ వచ్చేసి వ్యాపారం మునిగిపోతే ఈ డబ్బు గర్వం పోతుంది. అందంగా ఉన్నామని గర్వపడే వాళ్లకు ఏదైనా యాక్సిడెంట్లోనో, ఫైర్ యాక్సిడెంట్, ఏదో మొహం అంతా కాలిపోయింది అనుకో, ఆ గర్వం పోతుంది. సౌందర్యము పాడైపోయినప్పుడు ఆ సౌందర్య గర్వం పోతుంది. బలహీనుడైపోయినప్పుడు, వయసును బట్టో రోగాన్ని బట్టో బలహీనత వచ్చినప్పుడు ఆ బలగర్వం పోతుంది. ఇతడికన్నా ఒక గొప్ప జ్ఞాని ఎవడైనా వచ్చి ఇతన్ని తర్కములు ఓడించినప్పుడు ఈ జ్ఞాన గర్వం నశిస్తుంది. ఇలాగ ఈ అన్ని రకాల లోక సంబంధమైన అతిశయాలు అవి తొలగిపోయి వీడు దీన మనస్కుడయ్యే అవకాశం ఉండదు. కానీ భక్తి గర్వం ఉన్నది చూసారు, అది పోదు. ఇప్పుడు బలగర్వము అనేది తొలగించి దీనుండి చేయాలంటే ఆ బలం తీసేస్తే పోతుంది. మరి ఐశ్వర్య గర్వం అది పోవాలంటే వ్యాపారం దివాళా తీస్తే ఈ గర్వం పోతుంది. మరి నేను భక్తుండని గర్వపడతారు చూశారు, వాడిని ఎలాగా దీనుండి చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. నేను భక్తుండి, నేను చాలా భక్తురాలని గర్వపడతారు చూసారా, వాళ్ళని ఎలాగ దీనులను చేయాలి? అంటే డబ్బున్న వాడిని దీనుడిగా చేయాలంటే డబ్బు తీసేయాలి. ఇప్పుడు వీడు భక్తిపరుడైన వాడిని దీనుడిగా చేయాలంటే భక్తి తీసేయాలి. అది ఎవరు చేయాలి? మరి అది జరగదు. ఇప్పుడు వాడి భక్తిని ఎవరు పాడు చేయాలి చెప్పండి? వాడు భక్తుడను అని గర్విస్తూ ఆఖరికి వీడు రెండవ లూసిఫర్ అవుతాడు. నేను చాలా దేవుని ముందు నేను చాలా యోగ్యుడిని, నీతిమంతుణ్ణి అనే ఆ గర్వము చాలా నాశనానికి నడిపిస్తుంది. అందుకే దయచేసి ఎవరు కూడా మీ భక్తిని బట్టి గర్వించకండి, మీ నీతిని బట్టి గర్వించకండి, యేసును బట్టి గర్వించండి. మీ ప్రార్థన పరలోకానికి వెళుతుంది. ఈ విషయాన్ని మనకు కొత్త నిబంధన పరిభాషలో చెప్పినవాడు మన పౌలన్నే. ఇంకెవరు కాదు, మనకు సిద్ధాంతకర్త పౌలు. నేను కూడా కాదు. నేనెందుకు అవుతాను సిద్ధాంతకర్త? పౌలు చెప్పిన సిద్ధాంతాలను ఆకళింపు చేసుకొని దేవుని ప్రజలకు అందించి ఆ పోస్ట్మెన్ డ్యూటీ నేను చేస్తున్నాను. పౌలు ఇలా చెప్పాడు, ఇది అల్టిమేట్గా ఫైనల్గా పౌల్ టీచింగ్ యొక్క సారాంశం. ఇదే త్రోవ, ఇందులో నడవడు అని చెప్పడానికి నన్ను పెట్టాడు దేవుడు. కానీ ఒరిజినల్గా వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడు వేయనేరడు అన్నాడు కదా పౌలు. మళ్ళీ కొత్తది నేను చెప్పకూడదు, ఎవరు చెప్పకూడదు. ఇంకో పునాది ఎవడనే వేస్తే వాడు శాపగ్రస్తుడే. ఎవడైనా కానీ నేను వేయకూడదు, నువ్వు వేయకూడదు, ఎవరు వేయకూడదు. మనకు పునాది వేసిన పౌలన్న ఈ విషయం చెప్పాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మీరు చూడండి దయచేసి. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను గాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని 21లో ఒక మాట అన్నాడు. దయచేసి మీరందరూ కూడా ఆ వచనాన్ని చూడాలి. గలతీ 2వ అధ్యాయం ఆఖరి వచనం. నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్.
గలతీ 2:20 ఏమన్నాడండి? నేను మరణించి తిని ఇక నువ్వు జీవించువాడను నేను కాను అన్నాడు. నేను మరణించి తిని ఇక నువ్వు జీవించువాడను నేను కాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తే నాయందు నా లోపల ఇప్పుడు జీవించుచున్నాడు అని నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న ఈ జీవితం బాప్తిస్మం పొందినప్పటి నుంచి మరణం దాకాను ఎత్తబడే దినం వరకు ఉంటుందిగా మనకు ఎర్త్లీ స్పాన్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు నేను జీవించుచున్న ఈ జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అనగానే ఏమన్నాడు? అదే బ్రెత్లో, ఇన్ ద సేమ్ బ్రెత్, Paul said something very intriguing. చాలా విడ్డూరంగా కనిపించే, ఇదేంటో మీరగా అనిపించలేడు మాట అన్నాడు అక్కడ. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. దేవుని కృపను సర్వశక్తుడైన దేవుని యొక్క కృపను ఎవడైనా ఒక నరమాత్రుడు వేస్ట్ పదార్థంగా ఎలా చేయగలడు? అంటే విశ్వమంతటి విషయంలో, విశ్వంలోని పౌరులందరి విషయంలో దేవుని కృపను ఒక పనికిరాని చెత్తగా ఎవడు మార్చలేడు. కానీ తన సొంత బ్రతుకులో అదొక వేస్ట్గా మార్చేస్తాడు. It is possible for you to make the grace of God a useless commodity in your life. దేవుని కృప నీ బ్రతుకులో నిరర్ధకము, వ్యర్థ పదార్థములాగా నీవు మార్చేయడానికి నీకు అవకాశం ఉంది. నీ లైఫ్కు నీకు, నా లైఫ్కు నాకు. నా జీవితంలో నేను దేవుని కృపను నిరర్ధకం చేసుకోవచ్చు. మీ జీవితంలో మీరు దేవుని కృపను మీరు నిరర్ధకం చేసుకోవచ్చు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాగా మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూసారా, పౌలేమంటాడు, నేను పొందిన కృపను నేను వ్యర్థం చేసుకోను, మీరు కూడా మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దు. అక్కడ ప్రసంగం అంశం కవర్ చేయడం అనేది కంప్లీట్ అవుతుంది, సంపూర్ణం అవుతుంది. దేవుని కృపను నేను పొందాను, మీరు పొందారు. కృప ద్వారానే కదా రక్షించబడ్డాం. మనం పొందిన కృప అని ఆ మహదైశ్వర్యమును మీరు వేస్ట్ చేసుకోకండి, నేను కూడా వేస్ట్ చేసుకోను అంటున్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? దేవుని కృపను పౌలే గనక ఒకవేళ నిరర్ధకము లేక వ్యర్థము, పనికిరాని ఒక చెత్త పదార్థం కింద దాన్ని తన జీవితానికి సంబంధించి ఏ పని చేయలేనటువంటి నిర్వీర్యమైన బలహీనమైన శక్తిగా, దాన్ని పనికిరాని ఒక పదార్థంలాగా, ఒక చెత్త, ఒక వేస్ట్ కింద పౌలు ఎలాగ మారుస్తాడు? ఎవరైనా ఎలా మారుస్తారు దాన్ని? అంటే గలతీ 2:21 చెబుతాడు, నీతి ధర్మశాస్త్ర మూలముగా రావటం అనేది నిజమైతే అట్టి పక్షం, అలాంటి సందర్భంలో క్రీస్తు చనిపోవడం వ్యర్థమే కదా అంటాడు. గలతీ 2:21. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది వ్యర్థమే, నిష్ప్రయోజనమే అంటాడు. ధర్మశాస్త్రము అందులో 2 ఉన్నాయి. ఒకటేమో సెరిమోనియల్ లా, ఇంకొకటేమో మారల్ లా. నీతి ప్రవర్తన సంబంధమైనటువంటి ఆజ్ఞలను మారల్ లా అంటారు. మారల్ లా.
పూజాధికములు నిర్వహించుటకు సంబంధించిన బలికర్మకాండకు సంబంధించిన దేవునితో మనం సమాధాన పడుట కొరకు మన పాపాలు క్షమాపణ మన పాప క్షమాపణ పొందడం కొరకు చేసే కార్యక్రమాలను సెరిమోనియల్ లా అంటారు. ఆరాధనకు దైవారాధన సంబంధమైన ధర్మశాస్త్రాన్ని సెరిమోనియల్ లా. మానవ సమాజంలో మానవ జీవితం మనం ఎలాగ జీవించాలో ఆ నీతి విలువలు నీతి సూత్రాలు నిర్ణయించి మనకు నేర్పించే చట్టాలు, ఆ భాగం, దట్ పోర్షన్ ఆఫ్ ద లా, మొజాయిక్ లా ఈజ్ కాల్డ్ మోరల్ లా. ఇక్కడ ఏమంటారు, నీతి ధర్మశాస్త్రము వలన అయితే, అంటే ధర్మశాస్త్రమును మనం పాటించినందుకు నీతిమంతులం అని మనం అనుకునేది ఒకవేళ వాస్తవమైతే, ఒకవేళ నిజంగా దేవుని ముందు అలా జరిగితే, ఒకవేళ ఎవరినైనా ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికినందుకు దేవుడు షహబాషు బేట, బాగా బ్రతికావు, బాగా నడిచేసావు, బాగా నీవు జీవించావు, ధర్మశాస్త్రమును బాగా పాటించావు, నేను నిన్ను నీతిమంతుడని ప్రకటిస్తున్నాను, కమాన్ బేటే వచ్చేసాయి, ఈ మహిమలో నువ్వు ప్రవేశించి అని దేవుడు ఎవరినైనా ఒకవేళ వాడు ధర్మశాస్త్రాన్ని బాగా పాటించేశాడు అన్న కారణంతో వాడిని క్వాలిఫై చేస్తే, ఆ పక్షమందు సిలువ మీద క్రీస్తు చనిపోయినది వ్యర్థమే కదా. ఎందుకు చనిపోయినట్టు ఆయన? మరి మనుషులు తమ స్వశక్తి చేత ధర్మశాస్త్రమును పాటించి నీతిమంతులుగా తీర్పు పొందటం సాధ్యమైతే ఆయన ఎందుకు చచ్చిపోయినట్టు సిలువ మీద? ఇలాగే అందరూ జాగ్రత్తగా బ్రతకంటారు అని చెప్తే సరిపోదా? అన్ని మతాలు చెబుతున్నాయి కదా, ఈయన కూడా చెప్పి ఉండొచ్చు, చెప్పి వెళ్ళిపోవచ్చు. అంటే యేసు చనిపోవడం వేస్ట్ కాదు, యేసు చనిపోవడం ఓ తెలివి తక్కువ పని కాదు. యేసు చనిపోవడం ఏకైక మార్గము మనకు, ఏకైక ఆధారం, ఏకైక ఆశ్రయం మనకు. ఎందుకంటే నీతి ధర్మశాస్త్రం వల్ల కలగదు. ఈ విషయాన్ని చెబుతూ నేను క్రీస్తునందలి విశ్వాసము ద్వారా జీవిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ప్రతి పరిస్థితిలోనూ యేసు నాకు చాలనుకుంటాను. ఒక పోరాటం వచ్చింది, యేసయ్య ఉన్నాడు చాలే అనుకుంటా. ఒక సందేహమే కలిగింది, యేసయ్య ఉన్నాడు చాలు అనుకుంటా. హృదయానికి ఒక గాయం కలిగింది, యేసు ఉన్నాడు నాకు చాలే అనుకుంటా. అలాగే ప్రార్థన చేయడానికి వెళుతున్నాను, యేసయ్య ఉన్నాడు నాకు చాలు, ఆయనే నా ప్రార్థనను అంగీకరింపజేస్తాను అనుకుంటాను. అంతేగాని నేను ఇలా నడిచాను, ఇలా బ్రతికాను అని నన్ను నేను చూసుకొని ధైర్యం తెచ్చుకోను. చాలా సూక్ష్మమైనటువంటి ధర్మ సూత్రం ఇది, భక్తి జీవిత సూత్రం ఇది. యు గో విత్ కాన్ఫిడెన్స్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని కరుణాపీఠం ముందు, కృపాసనం ఎదుటికి నువ్వు ధైర్యంగా వెళ్ళాలి. కానీ ఆ ధైర్యం నిన్ను నీవు చూసుకొని ధైర్యం తెచ్చుకోవడమై ఉండకూడదు. నీ మీద నుండి దృష్టి మళ్ళించేసి పక్కకు తొలగించి యేసును చూసి తెచ్చుకున్న ధైర్యమై ఉండాలి. అది ఈ రాత్రి వేళ ఉపదేశము, సందేశము. దేవుని ముందుకు వెళుతున్నావు ప్రార్థన చేయడానికి, దేవుడు నీవు అడిగేది నీకు తప్పక ఇస్తాడని నీకు నమ్మకం. ఐ అప్రిషియేట్ దాట్. అలాగే ఉండాలి. దేవుని ముందుకు వచ్చేటప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మాలి, తనని వెదుకు వారికి ఫలమునిచ్చువాడని నమ్మాలి కదా. అలాగే నమ్మండి, దేవుని దగ్గరికి వెళ్ళండి, నమ్మకంతో ధైర్యంతో వెళ్ళండి. కానీ నీకున్న ధైర్యం నీ ప్రవర్తనను బట్టి కలిగిందై ఉండకూడదు. యేసు యాగమును బట్టి తెచ్చుకున్న ధైర్యమై ఉండాలి. నేనైతే అసమర్థుడని, అయోగ్యుడని, అప్రయోజకుడు, నిష్ప్రయోజకుడు. కానీ యేసు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, కాబట్టి నేను ఇప్పుడు దేవుని ముందుకు వెళ్తాను, తండ్రి సన్నిధికి వెళ్తాను, దేవుని అనుగ్రహం పొందుతాను, నాకు కావలసిన వరములు పొందుతాను, సమయోచిత సహాయాన్ని పొందుతాను. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ గెట్ వాట్ ఐ వాంట్, వాట్ ఐ నీడ్
फ्रॉम गॉड द फादर। मुझे पूरा यकीन है मुझे जो चाहिए वो मदद, वो बरकत मैं खुदावंद यीशु मसीह से मैं पाकर जाऊंगा यहाँ से, मुझे पूरा यकीन है। इतना यकीन, इतनी उम्मीद कैसा पैदा हुआ मेरे दिल में? ये हमारे नेक और पाक जीवन के वजह से उम्मीद नहीं आया मेरे दिल में। प्रभु यीशु मसीह के लहू के आधारित उनके ऊपर मेरा पूरा वजन, जिम्मेदारी उसके ऊपर डाल दिया मैं। आई एम हैप्पी, आई एम कॉन्फिडेंट बिकॉज ऑफ द ब्लड ఆఫ్ జీసస్। ఈ ఒక్క ధర్మ సూత్రము నాకు నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. కానీ ఆ ధైర్యం నేను మంచోడినని కాదు, నేను చాలా మంచిగా బ్రతికానండి, వేరే వాళ్ళలాగా నేను తప్పు చేయలేదు, ఈ తప్పు చేయలేదు, ఈ తప్పు అని దాని మీద నాకు ధైర్యం లేదు. ఏసే నాలో లేకపోతే నేను ఏ తప్పు చేయకుండా కూడా నరకానికి వెళ్ళొచ్చు, అవకాశం ఉంది. యేసు నాలో లేకపోతే నరకం గ్యారంటీ. With all my righteous holy living, I still go to hell if I die without Jesus Christ. But because I have Jesus in me, He is my righteousness. Other things simply do not matter for me and even for God. దేవుని బిడ్డలారా, యేసయ్యను బట్టి ఎవరు అతిశయిస్తున్నారో, తమ్మును తాము చూసుకోవడానికి ఎవరు ఇష్టపడడం లేదో, నేను ఇలా ఉన్నాను కాబట్టి అనే ఆ సబ్జెక్ట్లోకి రావడానికే ఎవరైతే విముఖులై ఉన్నారో అట్లాంటి వాళ్ళ ప్రార్థన తప్పక యేసయ్య వింటాడు, దేవుడు వింటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, అబ్రహాము దేవుడు, మోషే దేవుడు, ఏలియా దేవుడు తప్పక వారి ప్రార్థన వింటాడు. ఇప్పుడు తర్వాత మునుముందు నీవు చేయబోయే ప్రతి ప్రార్థన కూడా, అది సంఘ ప్రార్థన కానీ, కుటుంబ ప్రార్థన కానీ, ఏకాంత వ్యక్తిగత ప్రార్థన కానీ, నీవు ప్రతిష్ఠించుకున్న ఉపవాస దీక్ష, ఉపవాస ప్రార్థన దీక్ష కానీ, నీవు వ్రతము పూరిన దినాలు కానీ, ఎప్పుడైనా సరే సంఘారాధన కానీ, నీవు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్ళాలి అనేది ఎంత సత్యమో వింటున్నారా జాగ్రత్తగా? దేవుని ముందుకు మీరు ధైర్యంతో వెళ్ళాలన్నాడు. హెబ్రీ పత్రిక మనం ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి 4వ అధ్యాయము 16వ వచనం, హెబ్రీ 4:16, ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదామన్నాడు. దేవుని ముందుకు మనం ధైర్యంతో వెళ్ళాలి, బిక్కుబిక్కుమంటూ భయంగా దొంగ చూపులు చూస్తూ, నేల చూపులు చూస్తూ ఏమంటాడు ఏం సంగతి అని అంటూ ధైర్యంగా వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళాలి అనేది ఎంత సత్యము. ఆ ధైర్యం యేసును బట్టి కలిగినదై ఉండాలి. అమ్మయ్య పర్వాలేదు, యేసయ్య ఉన్నాడు అంటే మనం ఎలా నడిచాం, ఎలా బతికామనేది కాదు. యేసయ్యను మనం నమ్ముకున్నాం, ఆయన చాలు నాకు అన్న ధైర్యంతో మీరు ప్రార్థన చేసి చూడండి. మీరు ప్రార్థన చేయరండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీ నోటిని, మీ నాలుకని, మీ పెదవుల్ని వశంలోకి తీసుకొని, ఆయన వశంలోకి తీసుకొని ప్రార్థన ఆయన చేయిస్తాడు. The Holy Spirit will make you pray. The Holy Spirit will pray through your lips and your tongue. Attempt this, try this once. నాలో ఏముంది ప్రభువా, నేను ఎట్లాగో మంచివాడిని కాదు, మంచిదాన్ని కాదు, నీవు సిలువలో నా కొరకు చనిపోయి లేచావు కదా, దాన్ని బట్టి ధైర్యంగా వచ్చాను, ఏం చేస్తావు చెయ్యి, నీ దయ అని చూడండి. మీరు ఆత్మవశులై ప్రార్థన చేస్తారు. యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ దేవుడే మీ పెదవుల ద్వారా చేయించే ప్రార్థనకు తండ్రి అయిన దేవుడు ఆమేన్ అనక తప్పదు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు చేయించాడండి ప్రార్థన, యేసయ్య నామంలో అక్కడ ప్రజెంట్ చేయబడింది.
తండ్రి అయిన దేవుడు నో ఐ విల్ నాట్ గివ్ అంటాడా? అది సాధ్యం కాదు. ప్లీజ్ వాక్ విత్ గాడ్ డిపెండింగ్ ఆన్ ద వర్చ్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తములోని శక్తి, బలము, ప్రభావాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవునితో నడవండి. ఈ సూత్రము ప్రతిసారి మీకు ఉపయోగపడుతుంది. మీ మీద సాతాను శక్తుల దాడి జరుగుతుందనుకో, ఒకవేళ మీరు మొదలుపెట్టిన వ్యాపారము, వ్యవహారము, దైవ కార్యాలు, మీ యొక్క కుటుంబ సంబంధమైన కార్యక్రమాలు దేనికైనా ఆటంకాలు వస్తున్నాయి, మీకు మనోవేదన కలుగుతుంది, ప్రతి చోట అపజయం ఎదురవుతుంది, సేవ ఫలించట్లేదు, వ్యాపారంలో మీకు జయం కలగడం లేదు, సమాజం అంతా వ్యతిరేకమైంది, ప్రతి చోట మీరు శోధింపబడినప్పుడు దేవుని ముందుకు వెళ్ళాలి, సమయోచితమైన సహాయం పొందాలి, ధైర్యంతో వెళ్ళాలి. కానీ అది మీరు తెచ్చిపెట్టుకున్న మొండి ధైర్యం అయితే లాభం లేదు. మీరు మీ సహజమైనటువంటి మానవ సహజమైనటువంటి మనోబలం, మీ మనోబలాన్ని బట్టి, మెంటల్ స్టామినాను బట్టి, మెంటల్ స్ట్రెంగ్త్ను బట్టి మీరు తెచ్చుకున్న ఆ మొండి ధైర్యం ఉంది చూశారు, అది ఒక ఆవు పేడో గేదె పేడతో చేసిన ఒక పిడకకు ఉన్నటువంటి విలువ కూడా లేదు, దానికి అంత విలువ కూడా లేదు, అది వ్యర్థం. నీ అంతటా నీవు బలశాలినని, ధైర్యశాలినని దేవుడి ముందుకు పోతే నీకు అస్సలు ఒక చీమకాలుకు, ఇసుక రేణుకున్న ధూళి కణమునకున్నంత విలువ కూడా లేదు. నీకు ధైర్యం ఉండాలి. ఆ ధైర్యము సిలువను బట్టి నీకు వచ్చిన ధైర్యమై ఉండాలి. ఇదొక్కటే నాకు ఆధారం. సిలువ మీద రక్షకుడు నా కొరకు బలైనాడు గనక తండ్రి కరుణించు. మీ ప్రార్థన దేవుడు వినడానికి కారణం యేసు రక్తం. తెలుసా మీకు? మీ ప్రార్థన, మీ విజ్ఞాపన, మీ వేదన, మీ రోదన, మీ మూలుగు తండ్రి అనే దేవుడు లక్ష్య పెట్టడానికి కారణం యేసు రక్తము మీతో పాటు మీ పక్షంగా విజ్ఞాపన చేస్తుంది. హేబెలు రక్తము కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తము నొద్దకు మీరు వచ్చి ఉన్నారు. మీరు వచ్చి ఉన్నారు. ప్రోక్షణ రక్తం మీ పక్షంగా పలుకుతున్నది. హేబెలు రక్తం కూడా పలికింది. అంతకన్నా శ్రేష్టంగా యేసయ్య రక్తం పలుకుతుంది. హేబెలు రక్తం ఏమని పలికింది? మా అన్నయ్య నన్ను అన్యాయంగా కొట్టి చంపాడు, యెహోవా తండ్రి నాకు న్యాయం తీర్చు. అంతకన్నా శ్రేష్టంగా యేసయ్య రక్తం పలుకుతుంది. ఏంటో తెలుసా? అన్యాయంగా వీళ్ళకొరిన బలయ్యాను తండ్రి, బలి కావడం అంటే ఇలా జరిగిపోయింది కాబట్టి వీళ్ళని క్షమించేసేమని శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్న ఆ రక్తమే, ఆ యేసు రక్తము చేస్తున్న విజ్ఞాపన, యేసు రక్తము పలుకుతున్న శ్రేష్టమైన పలుకులు నీ ప్రార్థనలు ఫలించటానికి మూల కారణం. అక్కడ అసలు ఆ స్వరం వినబడుతుంది తండ్రి అయిన దేవుని చెవుల్లో. యేసయ్య రక్తం, కల్వరి కొండ మీద సిలువలో ఆయన కార్చిన రక్తం నిరంతరం విజ్ఞాపన చేస్తుంది. అది వింటున్నాడు ఆయన. అది వింటూ 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 ఉండగా అందులో కలిసి నీ స్వరం కూడా అప్పుడప్పుడు వెళ్తుంది. నాకు పరిశుద్ధాత్మ వరములు కావాలి, నాకు వాక్య గ్రహింపు కావాలి, వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు చూసే కన్నులు నాకు కావాలి, నా కన్నులు తెరవబడాలి, నాకు మంచి ప్రార్థనా జీవితం కావాలి, ఆత్మాభిషేకము కావాలి, పరిశుద్ధాత్మ వరములు కావాలి, సువార్త చెప్పే శక్తి కావాలి, అనేక ఆత్మలు పట్టుకునే జాలరిని కావాలి, నేను దేవుని చిత్తము నెరవేర్చే బలశూరుణ్ణి కావాలి, నాకు చిన్న నా సొంత ఇల్లు కూడా కావాలి, నాకు ఇల్లు లేదు నాయన, నాకు వాహనం కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు ఆరోగ్యం కావాలి, నా కుటుంబం బాగుండాలి. నీకు ఏది కావాలో అడిగిస్తాడు, ఏది కావాలో అడిగిస్తాడు. కానీ ఆయన ఇవ్వడానికి, నీ ప్రార్థన అసలు పరలోకం చేరడానికి ఆధారం యేసు రక్తం. యేసు రక్తం లేకపోతే నీ ప్రార్థన అసలు ఎవడు వినడు.
ఎవడరా నువ్వు పనికి మళ్ళీ గెట్ అవుట్ అంటాడు. నువ్వు అందగా నేను చాలా ద మోస్ట్ హ్యాండ్సమ్ గై ఇన్ మై టౌన్ అంటే ఎవడికి కావాలంటే నీ అందం అంటాడు. చాలా చదువుకున్నాను ఆయన. ఎవడికి కావాలి నీ చదువు? నిన్ను దేవుని ముందు క్వాలిఫై చేసే ఒకే ఒక విషయం, నువ్వు గొర్రె పిల్ల రక్తము మీద ఆధారపడి వచ్చావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నేను అలాగే ప్రార్థన చేస్తాను. ఆయన ముందుకు పోయి చెప్పేస్తాను, చేతులు ఎత్తేసి, ప్రభువా నా బ్రతుకంతా నీకు తెలుసు. నేను మంచోడినో చెడ్డోడినో బలహీనుడినో, నా ఆశలు నా ఆశయాలు, నా బలము నా బలహీనత, तुम्हें तो सब कुछ मालूम है. कोई चीज़ तुम्हारे नज़र से छुपा हुआ नहीं है. मैं कुछ छुपा नहीं सकता. तुम सब कुछ जानते हैं मेरे बारे में. 139 కీర్తనలో దావీదు చెప్పలేదు, తలంపు నా హృదయంలో పుట్టకముందే నీకు తెలుసు, మాట నా పెదవులకు నాలుక రాకముందే నీకు తెలుసు, అన్నీ తెలుసు. నియమించబడ్డ దినములో ఒక్కటి కూడా జరగకముందే నా దినములన్నీ, నా జీవిత దినములన్నీ నీ గ్రంథంలో నువ్వు రాశావు. అంత గొప్ప దేవుడు నీ దగ్గరకు వచ్చాను. నీ ఆత్మయుద్ధ నుండి ఎక్కడికి పారిపోదు, నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఉన్నావు. నేను తెలుసు నీకు. నా మాటలు, నా తలంపులు, నా దినచర్య, నా అడుగులు తప్పటడుగులు అన్నీ తెలుసు. మరి ఎందుకు వచ్చావరా అంటాడు. నువ్వు సిలువలో రక్తం కార్చావు కదా నాయన, అందుకొరకు వచ్చావు. అదే ధైర్యం. అది కూడా పనికిరాదంటే నన్ను చంపేసి చచ్చిపోతాను, అసలు లేకుండా పోతాను, ఎక్కడ కూడా లేకుండా పోతాను. నా భక్తికి విలువ లేకపోవచ్చయ్యా, నువ్వు కార్చిన రక్తానికి విలువ లేదా? నీ దయ. ఆ రక్తమును ఆశ్రయించడానికి కూడా నేను యోగ్యుని కాదని నువ్వు అనుకుంటే నన్ను లేకుండా చంపేసి. దేవుని బిడలారా, అంతగా ఆయన ప్రేమ మీద, ఆయన మంచితనం మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేస్తే తప్పక నువ్వు దేవుని శక్తిని చూడగలుగుతావు. నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని నువ్వు చూసి తీరతావు. నీ బ్రతుకులో నీవు అడిగే ప్రతి ప్రశ్నకు నీకు జవాబు దొరుకుతుంది. ప్రతి సమస్య నుంచి నీకు విడుదల కలుగుతుంది. రండి, మనము యేసు రక్తము మీద ఆధారపడి ఈ సమయంలో కరుణాపీఠాన్ని సమీపిద్దాం. కృపాసనం వద్దకు చేరుదాం. రండి, ధైర్యంతో చేరుదాం. యేసు రక్తాన్ని బట్టి కలిగిన ధైర్యంతో చేరుదాం. ధర్మశాస్త్రాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఆ పక్షమందు శిలువ రక్తము, శిలువ యజ్ఞం వ్యర్థమైపోతుంది. నేను అలాగూ నిరర్ధకం చేయను. యేసు రక్తాన్ని పూర్తిగా నేను నా ఆధారముగా చేసుకుంటాను. యేసు రక్తం మీద ఆధారపడే నేను జీవిస్తాను, సేవిస్తాను, ప్రార్థిస్తాను అన్న పౌలన్న అడుగు జాడల్లో మనం నడుద్దాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, కొంత సమయం మనం ప్రార్థన చేసుకుందాం. మనకు చాలా అవసరాలు ఉన్నాయి కదా. అన్నిటికంటే మొట్టమొదట మనం ప్రార్థించవలసిన అంశం, మనకున్న గొప్ప అక్కర, మనం నివసిస్తున్న ఈ భూగోళమును దేవుడు కరోనా వైరస్ నుండి విముక్తము చేయాలి. భూమి మీద కరోనా వైరస్ అన్నది లేకుండా, అది ఎక్కడ వ్యాపించకుండా, అది ఉన్నా నిర్వీర్యమైపోయి, బలహీనమైపోయి, ఏం చేయలేని పరిస్థితిలో నిర్జీవమైపోవాలి. మా భూగోళమును ఈ COVID-19 తెగులు నుండి రక్షించు తండ్రి అని అడుగుదాం. COVID-19 తెగులు నుండి భూగోళాన్ని దేవుడు ఎందుకు విడిపించాలి? ఎందుకు నేను ఆ కార్యం చేయాలని కోరుతున్నావు అని దేవుడు ఒకవేళ అడిగితే మన సమాధానం, నీ సువార్తమని చెప్పుకోవడానికి మాకు టైం కావాలి తండ్రి. మాకు బుద్ధి వచ్చింది నాయన. క్షేమకాలమున మీరు నాతో మాట్లాడారు కానీ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు నాకు మరొకసారి సమయం ఇస్తే దేవభక్తి విషయంలో నాకు నేనే సాధకం చేసుకోవడం మీద దృష్టి పెడతాను. బైబిల్ చదవడం మీద దృష్టి పెడతాను. లార్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఫర్గివ్ మై negligence. Forgive my laziness. My Lord, have mercy upon me.
యేసయ్యా నన్ను క్షమించు. అలాగే ఈ భూలోకమును, భూప్రపంచమును, ప్రపంచంలో ఉన్న 200 పైచిలుకు దేశాలను కరోనా నుండి దేవుడు సంపూర్ణంగా విడుదల కలిగించి విడిపించి దేవుని రాజ్య సువార్తను సకల జనములకు సాక్షార్థమై మనం ప్రకటించున్నట్లు దేవుడు అనుకూల సమయం అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ఈ కరోనా ఉపద్రవం సందర్భంగా భారతదేశంలోనూ ప్రపంచంలోని ఇతర అన్ని దేశాల్లోనూ ఉండే క్రైస్తవ సమాజం తమ తమ సిద్ధాంతములను దిద్దుబాటు చేసుకోవటానికి, తమ సిద్ధాంతాలు మళ్ళోసారి పునః పరిశీలన చేసుకొని, మా బోధలో ఈ లోపం ఉన్నది, ఈ తప్పు ఉన్నది, ఈ పొరపాటు ఉన్నదని వారు గ్రహించి సకల క్రైస్తవ డినామినేషన్ల నాయకులు, సభ్యులు పౌలు బోధలోనికి, సత్య బోధలోనికి, అపోస్తలుల బోధలోనికి వచ్చున్నట్లుగా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా కార్యము జరిగించాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వ ప్రపంచమునకు మనం సేవ చేయాలి. అయితే దేవుని సంకల్పమును అనుసరించి చేయాలి. దావీదు దేవుని సంకల్పమును అనుసరించి తన తరము వారికి సేవ చేశాడు. దేవా, ఇప్పటి తరములో మేమేం చేయాలో, నీ సంకల్పం ఏమిటో, మేమున్న స్థలములో, నేనున్న ఊరు, నేనున్న పట్టణం, నేను నివసించే కాలనీ, నేనేం చేయాలో నీ చిత్తాన్ని నాకు బయలుపరచని మనం అడుగుదాం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. అతి త్వరలోనే మనందరం ఒక చక్కని మందిరము కట్టుకొని, ఆ మందిరములో, ప్రార్థనా మందిరంలో, సమాజ మందిరంలో ఏక హృదయంతో, ఏకాత్మతో మన చేతులెత్తి దేవుడిచ్చిన పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో మరొకసారి మన చేతులెత్తి ఆయనను మనం ఆరాధించుకొని, కానుకలు సమర్పించుకొని, మేము నమ్మిన దేవుడు పూజార్హుడు, ఆయనే నిజమైన దేవుడు అని మనం ప్రకటించడానికి ఒక అవకాశం మిమ్మల్ని దేవుడిని అడుగుదాం. మన సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి, ప్రతి ఒక్క వ్యక్తి మీదకి దేవుని పరిశుద్ధాత్మ దిగిరావాలని మనం అడుగుదాం. చదువుకుంటున్న మన సంఘ బిడ్డలు, మన కుటుంబాల్లో ఉండే బిడ్డలకు ఈ కరోనా విపత్తు కారణంగా ఏమీ నష్టం లేకుండా వాళ్ళు చక్కగా చదువుకొని సబ్జెక్టులో వాళ్ళు ఎక్స్పర్ట్స్గా, నిపుణులై మంచి మార్కులతో పాసి ప్రొఫెషన్లో ఉన్నత స్థితికి మన సంఘ బిడ్డలందరూ వచ్చినట్టు ప్రార్థన చేద్దాం. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మంచి జ్ఞానము కలిగిన నిర్ణయాలు తీసుకొని పరిపాలన చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులందరికీ దేవుడు తగిన జ్ఞానమును ఇవ్వాలి. పరిశుద్ధాత్మ సహాయము దేవుడు దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము, దేవుని విశ్వ ప్రణాళిక, ఈ 2 పుస్తకాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంగ్లీష్లోకి వచ్చేసాయి. అవి ప్రపంచమంతటా ముద్రించబడి పంపిణీ చేయబడుటకు దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. అలాగే మిగిలినటువంటి 6 పుస్తకాలు కూడా అతి తొందరలోనే ప్రపంచాన్ని మొత్తం ఉప్పెనవలే మరి అన్ని దేశములలో ఓఫిర్ సాహిత్యం, ఓఫిర్ లిటరేచర్ పెద్ద ఉప్పెనలాగా వచ్చి ముంచెత్తున్నట్లుగా కోట్ల సంఖ్యలో ఓఫిర్ సాహిత్యం అమ్ముడు పోవాలని, దీని కొరకు దేవుడే ఒక అద్భుతం చేయాలి, ఫైనాన్షియల్ మిరాకిల్ చేయాలని, ప్రాక్టికల్గా బుక్ ట్రాన్స్లేషన్లో దేవుడు సహాయం చేయాలని, ప్రింటింగ్ అండ్ మార్కెటింగ్లో దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘములో గర్భిణులుగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు. వారికి అందరికీ క్షేమమైన
ప్రసవము సులభముగా క్షేమముగా నార్మల్ డెలివరీ అగునట్లు చూడచక్కని అందమైన రూపము జ్ఞానము దీర్ఘాయుష్షు కలిగిన చక్కనైన బిడ్డలను దేవుడు మన సంఘంలోని ప్రెగ్నెంట్ క్యారియింగ్ లేడీస్ అందరికీ ఇచ్చినట్లుగా మనం ప్రార్థించేద్దాం. మన సంఘంలో నిరుద్యోగ యువకులు ఉన్నారు, వారికి దేవుడు మంచి ఉద్యోగాలు ఇవ్వాలని మనం వాళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాం. వివాహాలు కావలసిన యువతులు ఉన్నారు, వారికి చక్కని సంబంధము రిబ్కాకు చూపించినట్టుగా దేవుడు ప్రతి అవివాహిత స్త్రీకి కన్యకు దేవుడు చక్కని సంబంధాలు చూపించాలని మనం ప్రార్థన చేద్దాం. కుటుంబంలో కలహములు కలతలు ఉన్నటువంటి కుటుంబాల మీద దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించి సమాధానం అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. మన సంఘంలో యవనస్తులు తల్లిదండ్రులను గౌరవించి విధేయత కలిగిన బిడ్డలుగా ఉండున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. బిడ్డలను కన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచడానికి దేవుని జ్ఞానం వారికి దేవుడు ఇచ్చినట్టుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ఉదయకాలం ఆరాధన అద్భుతంగా జరగాలని మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది లేకుండా, గుంపులుగా గుమికూడకుండా ప్రభుత్వం వారి ఉత్తర్వులు అనుసరించి సామాజిక క్షేమం కొరకు మన సొంత క్షేమం కొరకు కూడా బాధ్యత గల పౌరులుగా మనం ప్రవర్తిస్తూ, మనకు స్థలాలు ముఖ్యం కాదు కనుక ఇంటింటా రొట్టె విరుచుటలో మనం రేపు కూడా పాల్గొని దేవుని సందేశము కొరకు మన హృదయాలు తెరచుకొని రేపటి దినమందు దేవుని వాక్యం ద్వారా ఇంకా అధికంగా దేవుని మహిమను మనం చూడగలిగినట్లుగా దైవాత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతి మా యేసయ్యానికి స్తోత్రం. నేను చేసిన ప్రార్థనలన్నీ సఫలపరచుము నాయన. అతి త్వరలోనే ఈ ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా ఒకరినొకరు సంప్రదించుకొని సహవాసించే ఈ లిమిటెడ్ రిస్ట్రిక్టెడ్ సహవాసమే కాకుండా పరిమితులకు లోబడిన ఇట్లాంటి అరకొరగా చాలని సహవాసం కాదు నాయన. అతి త్వరలోనే మేమందరము మళ్ళీ స్వేచ్ఛగా ప్రయాణాలు చేసి సంచారములు చేసి అద్భుత రీతిగా సంఘారాధనలు దైవకార్యములు శుభకార్యాలన్నీ మళ్ళీ జరిపించుకోవడానికి కరోనాను వెళ్ళగొట్టేసేయండి. అసలు ఎలాంటి వైరస్ ఎలాంటి ఆరోగ్య సమస్య జీవన్మరణ ప్రమాదాలు ఎక్కడ కూడా రాకుండా నాయన మా లోకానికి మరికొన్ని మంచి దినములు దయచేయండి స్వామి. ప్రత్యేకంగా గుంటూరు సేవ చేస్తున్న మీ దాసుడు పాస్టర్ ఇమ్మాన్యుయల్ని ఎత్తిపడుతున్నాను. తనకున్నటువంటి అనారోగ్యములు మీరు తీసివేసి స్వస్థతనివ్వండి. అలాగే మా ప్రభువాని దాసుడు బాగున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, శుభవార్త మేము విని కని ఉల్లసించి గంతులు వేసి నాట్యమారుడికి సహాయం చేయవాలి. సకల పరిశుద్ధులతో కలిసి మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రభువునికి వందనాలు వందనాలు వందనాలు. నీ దాసుని ద్వారా మీరు రచింపజేసిన గ్రంథములన్నీ కూడా సకల భారతీయ భాషల్లోనూ అనేక మేజర్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లోనూ ప్రింట్ చేయబడి పంపిణీ చేయబడి ద హైయెస్ట్ సేల్ ఉన్నటువంటి గ్రంథాలుగా ఓఫీర్ సాహిత్యం ఉండటకు సహాయం చేయండి. మరొకసారి అమెరికాలో, ఇంగ్లాండ్లో, కెనడాలో, మా ప్రభువా ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికాలో, రష్యాలో, చైనాలో, పోలాండ్లో, రొమేనియాలో, సౌత్ అండ్ నార్త్ కొరియాలో, జర్మనీలో, అరబ్ కంట్రీస్లో, అలాగే సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఈ సకల దేశముల్లో ఇంకనూ మేము పేర్లు చెప్పడం మరిచిన దేశాల్లో కూడా ఒక్కొక్క అగాపే సంఘం తప్పకుండా ఉంటాం.
ఆయా దేశాల్లో ఉన్నటువంటి ప్రతి స్థానిక అగాపే సంఘం కొద్ది వారములలోగానే సంఖ్యలో విస్తారంగా వర్ధిల్లి అనేక కొత్త సంఘములకు, తల్లి సంఘములకు సహాయం చేయండి. లండన్ సిటీలో ఒక అద్భుతమైన సంఘం తొందరగా ప్రారంభించడానికి సహాయం చేయండి. ఆస్ట్రేలియాలో ఒక అద్భుతమైన సంఘం ప్రారంభించడానికి సహాయం చేయండి. ఈలోపుగా యుగాంతం ఇంగ్లీష్ తప్పకుండా రెండవ రాకడ గురించిన గ్రంథం అద్భుతంగా వచ్చేందుకు సహాయం చేయండి. ఈ గ్రంథములన్నీ ఇంగ్లీష్లోకి రాయడానికి మీ దాసునికి కావలసిన మనశ్శాంతిని, ఆరోగ్యము, అభిషేకము, ఆత్మ నడిపింపును రాయించేయండి. ప్రభువానికి వందనాలు. విత్తబడ్డ వాక్యమాలు ఫలింపచేయండి. రేపు ఉదయకాలపు ఆరాధనలు మీరు మాకు తోడుగా ఉండండి. ఇంకను మా ప్రభువా, మేము నేర్చుకునవలసిన భక్తి జీవిత సూత్రములని మాకు నేర్పించమని, మా దోషములు మన్నించి, మా అపరాధములు, మా అజ్ఞానకృతములు క్షమించి, నీ శిలువ రక్త ధారతో నన్ను మమ్మల్ని కడిగి శుద్ధీకరించి, పౌలు వలె నేను పొందిన దేవుని కృపను నేను నిరర్ధకం చేయను అనే స్థిర తీర్మానంతో అన్ని భారములు నీకే అప్పగించి నీ మీద వేసి, నీకు అన్నీ తెలుసు కనుక నీవే మా నీతి, అందును బట్టి అతిశయించి వచ్చాము అని ధైర్యం తెచ్చుకొని, ప్రభువా మేము నానాటికి అధికముగా మోషే వలె ప్రార్థన పరులమగుటకు, ఏలియా వలె ప్రార్థించుటకు, పౌలు వలె ప్రార్థించి ఆ భక్తుల వలె మేము అనుకున్నది, మాకు కావలసిన ఆత్మీయ వరములు, ఈలోక సంబంధ దేవులు సాధించుకున్నట్టుకు సహాయం చేయండి. బైబిల్ కాలంలో, బైబిల్ రచనా కాలంలో జీవించిన ఆ భక్తులు నీతో ఎలా నడిచినారో అలాగే అంత క్లోజ్గా, అంత సన్నిహితంగా కంప్లీటెడ్ బైబిల్ని పట్టుకొని కూడా మేము నీతో నడుచుటకు సహాయం చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు అయినటువంటి మన విమోచకుడైన యేసునాథుని అనంత కృప, ప్రార్థించుట్లో మనకు సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర నిరంతర సహవాసం మనకందరికీ, యెహోవా జ్ఞాపకర్తలందరికీ, భూమండలము మీద ఉన్నటువంటి 50 మంది క్రీస్తు సైనికులకు శ్రద్ధ తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి విశ్వాసులు, భక్తులు, మీరు వ్యక్తిగతంగా, కుటుంబములుగా, మీ మిత్రులతో మీరు ప్రార్థన కొనసాగించండి. దేవుడు మీకు భారము నడిపించినంతసేపు ప్రార్థన చేసి నిండు విశ్వాసంతో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వరములన్నిటి కొరకు దేవుని స్తుతించుకొని తర్వాత ముగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. నేను ఆఫ్లైన్ వెళుతున్నాను. దయచేసి మనం దేవునితో సంధించి, దేవునితో సంభాషిస్తూ, సహవాసం చేస్తూ, దేవునితో మాట్లాడుతూ మరికొంత సమయం ఎవరున్న చోట వాళ్ళే మరికొంత సమయం గడుపుదాం. ఐఎమ్ గోయింగ్ ఆఫ్లైన్. బాయ్. గాడ్ బ్లెస్ యూ. ఐల్ సీ యూ టుమారో around noon time, sharing the word of God with you.